హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ 8 ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క జర్నీ బిగ్ బాస్ హౌస్లో ముగిసిపోయింది. అయితే ఎందుకు అసలు హౌస్లోకి అవకాశం ఎట్లా వచ్చింది, మరి ఆ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయిందంటే క్లియర్గా చెప్పాలంటే ఆ రీజన్స్ అని చెప్పుకుందాం. బెజవాడ బేబక్క అనొక క్యారెక్టర్ ఆమె మొన్న ఆదిత్య వంతు చెప్పినట్టుగా బెజవాడ బేబక్క అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని ఆ పేరు పెట్టుకుని ఆవిడ ఒరిజినల్ పేరు మధు అయినా కానీ ఈ పేరుతో పెట్టుకుని ఒక స్పెషల్ మాడ్యులేషన్తో ఫన్ను ఫైరు ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపి అనేక టాపిక్స్ మీద మాట్లాడి ఆవిడ ఫుల్గా ఎలివేషన్ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది. అరే ఎవడెవరో భలే మాట్లాడుతుందా అనే ఒక క్రేజ్ అయితే తెచ్చుకోగలిగింది. ప్రధానంగా మంచు లక్ష్మి వాయిస్ ఇమిటేషన్ ఈవిడ ఎట్లా చేస్తుందంటే ఎక్సలెంట్ చేస్తుంది. ఆఖరికి ఈవిడ చేసిన వాయిస్ని ఆ మంచు లక్ష్మి గారు కూడా ఆవిడ పోస్టుల్లో పెట్టుకుని ఆవిడ కూడా పోస్ట్ చేసుకోవడం, ఆవిడ వీడియోల్లో, ఆవిడ ఛానల్స్లో, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో, ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పెట్టుకోవడం వల్ల కూడా అంత హైలైట్ అయింది. మంచు లక్ష్మి కూడా తనలాగా ఇమిటేట్ చేసిన వాయిస్నే తీసి పెట్టుకున్నదని చూడండి ఏ లెవెల్లో చేసింది. కనీసం మనం వారం రోజుల్లో హౌస్లో అలాంటి యాక్టివిటీస్ ఏమన్నా చూసామా బేబక్క నుంచి? అట్లా చేయలేకపోయింది. ఆ ఫన్నో లేదు, ఫైర్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు. పైగా ప్రధానంగా హాయ్ నేనండి బేబక్క అండి, వచ్చానండి, ఈ కూర బాగా వండానండి, చాలా బాగుందండి, మరి మీకు కూడా తినాలంటే మీ ఇంట్లో మీ కూర వండుకోండి అంటూ ఈ టైప్ ఈ స్లాంగ్తో ఒక స్పెషల్ మాడ్యులేషన్తో ఏమి ఫిల్టర్ లేకుండా చక్కగా మాట్లాడేది. సోషల్ మీడియాలో ఆవిడకి ఏది అనిపిస్తే చెప్పేది, ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పేది, అంతే తప్ప పక్క ప్లాన్డ్గా స్క్రిప్టెడ్గా ఆ టైప్ కాకుండా ప్యూర్లీ హార్ట్లోంచి ఏది వస్తే అది చాలా క్యాజువల్గా అలవాటుగా మాట్లాడుతూ ఉండేది. అట్లాంటి ఆమె ఈ హౌస్లోకి వచ్చాక కంప్లీట్గా హైడ్ అయిపోయింది. నాకెందుకులే ఉన్నన్నాళ్ళు ఉందాం, బ్యాడ్ అవ్వకూడదని లెక్క. బహుశా గత సీజన్లో ఎఫెక్ట్ పడి ఉంటుంది ఈవిడికి అనుకుని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే సీజన్ 3లో హేమ డామినేషన్ వల్ల ఫస్ట్ వీక్, అలాగే సీజన్ 4లో సూర్యకిరణ్ ఫస్ట్ వీక్ కొద్దిగా డామినేషన్ వల్ల, ఆ తర్వాత సరియు ఫస్ట్ వీక్ 5వ సీజన్లో, సెకండ్ వీక్ ఉమా గారు, అప్పుడు ఆవిడ ఇచ్చిన పదం నోరు జారడం వల్ల ఆవిడది అయిపోయింది. బట్ ఎనీవే అంటే ఒక ఏజ్ గ్రూప్ వీళ్ళందరూ ఇప్పుడు 40+ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డామినేషన్ వల్ల కావచ్చు, ఎందుకు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ ఏమో యంగ్స్టర్స్తో పోల్చుకుంటే యూత్ కూడా అమ్మాయిల అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అవుతారా మనసు కావచ్చు, లేకపోతే మనం కొనాలి ఉండడం కష్టం అనేసి ఇలా క్యాలిక్యులేషన్స్ అన్ని పాత సీజన్ల కంటెస్టెంట్స్ అందరూ, పైగా సీజన్ 7లో కిరణ్ రాథోడ్ కూడా పెద్ద ఆవిడ, ఇట్లా వీళ్ళందరితో కంపేర్ చేసుకునేమో. బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈమెలో ఒక ఫన్ యాంగిల్ ఉంది, స్టాండప్ కామెడీ చేసేది, అట్లాగే మిమిక్రీ ఉంది, ఇమిటేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, చాలా స్లాంగ్ ఆ మాడ్యులేషన్ అన్నీ ఉంటుంది. బట్ అవన్నీ కూడా చూపలేకపోయింది హౌస్లో. ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఉండుంటే కనెక్ట్ అయ్యేది. ఖచ్చితంగా చెప్పాలంటే ఏవీలో కూడా ఎక్సలెంట్ చేసింది. మిగతా 13 మంది ఏవీలో ఒక లెక్క ఉంటే బేబక్క ఏవీ అయితే ఇంకో లెక్క ఉంది. అంత ఫన్నీగా మనం రెగ్యులర్గా ట్రోలింగ్ వీడియోల కోసం వాడేవి పాపులర్ డైలాగ్స్, ఫన్తో ఫ్రస్ట్రేషన్తో కూడిన సినిమా డైలాగులు అన్నీ కలిపి ఆవిడ ఏవీ అయితే సిచ్యువేషన్కి అంత తక్కువ టైంలో అంత ఫన్ అయితే చాలా బాగుంది. అలాగే స్టేజ్ మీదకి ఆమె వచ్చేటప్పుడు కూడా నాగార్జున పిలవడం, ఆమె రాకుండా ఫ్లవర్స్ పంపించడం, నా గ్రీక్ వీరుడు, నా మన్మధుడు, ఇవన్నీ కూడా అక్కడ కూడా ఫన్ జరిగింది ఏవీలో ప్లస్ స్టేజ్ మీద కూడా డిఫరెంట్గా. ఇంత చేసింది తప్ప హౌస్లోకి అడుగు పెట్టాక మాత్రం కంప్లీట్గా స్విచ్ ఆఫ్. వాయిస్ లేవనెత్తడానికి వచ్చిన ఏ సందర్భంలో కూడా లేవనెత్తలే, ఎలివేట్ అవ్వడానికి వచ్చిన ప్రతి సందర్భాన్ని కూడా ఆవిడ వాడుకోలే. ఆఖరికి అనిల్ రావిపూడి వచ్చేటప్పుడు కూడా ఒకరిని తీసుకువెళ్ళమన్నారు, ఎవరైనటప్పుడు మణికంఠ, ఎవరు మణికంఠ, చాలా నెమ్మదిగా మణికంఠ ఆ లెక్క చెప్పింది. అలాగే 3 ఛాన్సులు వచ్చాయి ఈవిడికి వారంలో, ఖచ్చితంగా పెద్ద ఛాన్సులు 3 వచ్చాయి. ఫస్ట్ ఛాన్స్ ఏంటి, ఆ కిచెన్లో పప్పు గురించి ఆ సోనియా ఆకులు అంత అనేటప్పుడు డి అంటే డి అనొచ్చు. ఏంటమ్మా వాష్రూమ్కి వెళ్ళి 5 మినిట్స్ వెళ్ళి వస్తే ఏమైంది, కొంపలు అంటుకుపోతాయా? రెస్పాన్సిబిలిటీ అంటే నేను కిచెన్కి కట్టుకోవాలా, కిచెన్ నన్ను అడుగు కట్టుకోవాలా, లేకపోతే నేను ఇక్కడ కిచెన్తో లింక్ పెట్టుకుని ఉండిపోవాలా? మీరు అందరు లేరా, ఆ మాత్రం చూడలేరా? రెస్పాన్సిబిలిటీ అంటే మీకు మరి లేదా? ఏదో ఒక రకంగా సరే 5 మినిట్స్కి అయితే ఏమైంది చూసుకోవక్కర్లేదా? నువ్వు నన్ను టార్గెట్ చేసావా, వాంటెడ్లీ నన్ను అంటున్నావా? నువ్వేది కావాలని ఫస్ట్ అడుగు పెట్టగానే గేమ్ మొదలెట్టావు, సరే ఆడు, గేమ్ ఆడడానికే వచ్చాం, బట్ నాతోనే ఆడదాం అనుకుంటున్నావు, సరే ఆడైతే నేను కూడా ఆడతా. వీళ్ళు రివర్స్ అటాక్ చేసి ఉంటాము. బేబక్కతో చాలా జాగ్రత్తగా ఉంటుంది లెక్క. మిగతా హౌస్మేట్స్ కూడా కొద్దిగా ఆవిడని నామినేషన్ చేయడానికి కానీ, ఆవిడలో మైనస్ పాయింట్లు వెతకడానికి కానీ ఆలోచించేవారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రోజు అంత గట్టిగా ఆవిడ చేయబట్టే సోనియా ఆకులు అంటే మిగతా కంటెస్టెంట్స్కి భయం వచ్చింది, ఈవిడతో ఆర్గ్యుమెంట్ అంటే చాలా కష్టమని పృథ్వీ కావచ్చు, మిగతా హౌస్మేట్స్కి కూడా. కానీ ఇప్పుడు ఆవిడ ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అదే లెవెల్లో బేబక్క కూడా వాయిస్ రేజ్ చేసి ఉంటుంటే వేరే లెవెల్లో ఉండేది. అది ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకుంది. అలాగే రెండోది చీఫ్గా మీరు సాఫ్ట్ అండి, మీరు కమాండింగ్ స్కిల్స్ లేవండి, మీరు హ్యాండిల్ చేయలేరండి అన్నట్టుగా వాళ్ళు చెప్పేటప్పుడు 9K అండ్ నిఖిల్ కూడా చెప్పేటప్పుడు అప్పుడు కూడా అవునండి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని అంత సైలెంట్గా అయిపోయింది. వాళ్ళు చెబితే మీరు అప్పటికి సీత, మణికంఠ, బయట నుండే సోనియా వీళ్ళందరూ మాట్లాడారు ఈమె తరఫున.
ఈమె ఎందుకు కాదు ఆమె ఎందుకు అవుతుంది అని చెప్పేసి అప్పుడు కూడా ఈమె వాయిస్ లేబుల్ అయిపోతుంది గట్టిగా. ఇది ఒక రెండో ఛాన్స్, అద్భుతమైన ఛాన్స్ ఇది. ఎక్కడ కూడా మాట్లాడుంటే బాగుండేది. ఆ సందర్భంలో శేఖర్ భాష, బేబక్క, ఈ నబీల్ కంటే ఆ టాస్క్లో లేకపోయినా సరే సోనియా దాన్ని బాగా క్యాష్ చేసుకుని, అంటే ఐ మీన్ గట్టిగా వాయిస్ రేజ్ చేసి అమ్మో ఈమెయితే అటు ఇటు గట్టిగా అడుగుతుంది, పాయింట్స్ పట్టుకుంటుంది లేక ఆవిడ ఎలివేషన్ బ్రహ్మాండంగా ఆ సిచ్యువేషన్ ఆవిడ తనకు అనుకూలంగా మలుచుకుని సూపర్ సక్సెస్ అయింది సోనియా. బట్ ఈ బేబక్ మాత్రం అక్కడ కూడా వాయిస్ లేకపోయింది. మిగతా ముగ్గురితో పాటు అలా ఉండిపోయింది. నాగమణి కంటే చేయెత్తినప్పుడు కూడా నలుగురితో నారాయణ అన్నట్టుగా నెమ్మదిగా చెప్పింది. ఇక్కడ కూడా అసలు సర్లేండి మీకు ఎలాగ నచ్చితే అలా చేయండి, నేనైతే సాఫ్ట్, మీరేనదే కరెక్ట్ అనే లెక్క ఉండిపోయాయి. తర్వాత మాట్లాడుతా చెబుతా సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు. అందుకే అభయ్ నవీన్ కూడా అదండి, బేబక్క ఆ ప్లేస్లో నేనంటే వేరే లెక్క ఉండేది, నేను కూడా అడిగేవాడిని, ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వాడుకోలేకపోయావు, ఎప్పుడు మరి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాక అప్పటికి నువ్వు మాట్లాడుతాను ఓపెన్ అవుతున్నాను సరికి ఇంటికి బయటికి వెళ్ళిపోతుంటే ఇది ఒక రెండో ఛాన్స్. అలాగే ఈ 2 పాయింట్లు పట్టుకుని నామినేషన్లు ఎక్కువ వేసేసారు. తర్వాత మళ్ళీ మూడోది ఏంటి, కిచెన్లో క్యాబేజీ 2 ఇంచులు ఎక్కువైంది, మిరపకాయ తొక్కబడింది, ఉల్లిపాయ ముక్కబడింది. ఈ చిన్న చిన్నవి ఎట్లా అయిపోయిందంటే నేను కూడా కుమార్ ఆంటీతో పాటుగా పోటీగా వంటలు బాగా వండేసి ఫేమస్ అయిపోవాలి, అందుకోసమే బిగ్ బాస్కి వచ్చాను అనుకున్నట్టు అయిపోయింది ఆవిడ జర్నీ చూస్తే. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఇప్పుడే కనబడుతుంది. ఉంటే ఓపెన్ అయింది పోనీ, కానీ ఉండే ఛాన్స్ లేకుండా అయిపోయాయి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం. బిగ్ బాస్ హౌస్లో కొన్ని సందర్భాల్లో ఇది ఖచ్చితంగా నిరూపణ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈవిడ విషయంలో అట్లాగే అయ్యింది. టాలెంట్ ఉంది, కంటెంట్ ఉంది, ఫన్ ఉంది, ఫైర్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, చాలా ఉంది. ఉండి ఉపయోగం ఏముంది, స్విచ్ ఆఫ్. మొన్న అంటుంది విష్ణుప్రీత్, ఏంటబ్బా ఈ కిచెన్ బాధ, ఎలా టిఫిన్ చేసి అలాగ వద్దామనేసరికి వెంటనే లంచ్ అంటున్నారు, మళ్ళీ లంచ్ ఎలా చేసేసరికి మళ్ళీ డిన్నర్ అంటున్నారు. 14 మందికి వండడం అంటే మాటలా ఆవిడ. అదే విషయం చెప్పాలి ఆవిడ. కొన్ని చెప్పకపోయినా మీరు వండి చేస్తే తెలుస్తుంది అని లెక్క చెప్పుంటే బాగుండదు. గట్టిగా ఆవిడ డిఫెండ్ చేసుకోలేకపోయా, అవతల వాళ్ళకి స్ట్రాంగ్ ఆన్సర్ చేయలేకపోయింది. ఆ దెబ్బతో ఆ పప్పు కుక్కర్ ఇష్యూతో నెక్స్ట్ ఈ చీఫ్ కలిపి ఇవన్నీ పాయింట్లు తెచ్చి మీరు రేపు ఆడదాం తర్వాత చూద్దాం అన్నట్టు ఉన్నారని లెక్క ఈ పాయింట్లన్నీ పట్టుకుని, ఎందుకంటే ఆవిడ మెతక ధోరణితో ఉంది, మెతక వైఖరితో ఉంది, వాయిస్ లేదు, గట్టిగా రియాక్ట్ అవ్వదనే ఉద్దేశంతో వీళ్ళు ఎట్లా చేశారు. మొన్న విష్ణుప్రీత కిచెన్ వర్క్ అంతా ఎక్కువైపోతుంది, బర్డెన్ అయిపోతుంది, ప్రెజర్ అయిపోతుంది అట్లా చెప్పుకుంది. నిన్న మళ్ళీ శేఖర్ భాషతో కూడా అదే మాట అంటది, భాష స్ట్రిక్ట్గా ఉండడం తగ్గించేసా, కడిగి తుడిచి కిచెన్ చూసుకోవడానికే వచ్చినట్టు ఉన్నాను, 14 మందికి వండి పెట్టడం అంటే మాటలు అదే పెద్ద టాస్క్. నిజంగా ఆ ఒక్క టాస్క్ ఆడడానికి వచ్చింది, వంటలు చేయడం, వడ్డించడం, చేయడం అంటే ఆ ఒక్క టాస్క్ కోసమే వచ్చినట్టు ఉంది ఈవిడే అనిపించింది, నా ఆవిడే ఫీల్ అవుతుంది ఇవిడు. సో సరే ఇంకేమైతే అవుద్దని ఆ స్ట్రిక్ట్నెస్ తగ్గించేసా అన్ని రియలైజ్ అవుతూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడు చెప్పింది. కానీ ఆ భాష కూడా, శేఖర్ భాష కూడా అదే అన్నాడు, యాటిట్యూడ్ ఉండాలి బేబక్కని, ఇదే యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి ఉంటే ఆ ఫస్ట్ ఈవిడ గురించి ఎప్పుడైతే పాయింట్అవుట్ చేస్తారో అప్పటి నుంచి ఇదే రియాక్షన్, ఇదే యాటిట్యూడ్ ఉండింటే వేరే లెవెల్లో ఉండేది. అమ్మో బేబక్కతో మామూలుగా ఉండదు, బ్యాండ్ బాజా మోగుద్దని లెక్క. బట్ అలా ఈ 3 సందర్భాల్లో కూడా చేయలేకపోయింది. పైగా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కొద్దిగా మిగతా కంటెస్టెంట్స్తో మొన్న అందరూ హౌస్లో ఏ గ్రూప్ ఎవరిదైనా లెక్క పెట్టుకున్నారు, అందరూ మ్యాక్సిమం 26 to 30 ఈ ఏజ్ గ్రూప్ అనుకున్నారు. అట్లా వాళ్ళతో పోల్చుకుంటే ఆ ఏజ్ గ్రూప్ కంటెస్టెంట్స్కి ఎక్కువ యూత్ కనెక్ట్ అవుతారు, అమ్మాయిలు అబ్బాయిలకి వీళ్ళకి. ఇలాంటి కాస్త పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా కనెక్ట్ అవుతారు. ఇంకా వీళ్ళలో కూడా ఇంకా వేరే యాంగిల్ ఉండి కొద్దిగా సాఫ్ట్ కార్నర్ అనిపించిన, లేకపోతే సింపతి వచ్చినా ఇంకేదైనా ఇప్పుడు గంగా కనెక్ట్ అంటే కొంతవరకు కనెక్ట్ అవుతారు యూత్ కూడా, పెద్ద ఆవిడ ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అలా ఇట్లా. బట్ ఏ రకంగా కనెక్ట్ అవ్వడానికి ఆమె అవకాశం ఇవ్వాల. ఇవో నాలో ఈ యాంగిల్ ఉంది, ఒక సింపతి పరంగా కాదు, ఒక ఫన్ పరంగా కాదు, ఒక ఫైర్ బ్రాండ్ అవుతుందని కాదు, ఒక ఎంటర్టైనర్ అవుతుందని కాదు, ఇంక ఏ రకంగా కాకుండా కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోతే మరి ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు బయటకు వచ్చాక మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఎందుకు నా జర్నీ అంటే అయితే ఒకటి మాత్రం చెప్పుకోవాలి, బ్యాడ్ అవ్వాలి. చాలామంది హౌస్లోకి వచ్చాక బ్యాడ్ అయిపోతే నెగిటివ్ తెచ్చుకుని బయటకు వస్తారు. బట్ ఇవిడైతే నెగిటివ్ లేదు, అలా అని ఉన్న టాలెంట్ అంతా తనకు తాను తొక్కి పెట్టుకుని దాచిపెట్టుకుని వెళ్ళామా, వంటలు చేసామా, కుమార్ ఆంటీ కంటే బాగుండరా లేదన్నట్టుగా వచ్చేసే పరిస్థితి తెచ్చుకుంది. సో మొత్తానికి బేబక్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను అడగడం మర్చిపోయినా మాత్రం మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్స్ అండ్ కామెంట్స్ అయితే చేయండి.